మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనము. శ్రమ కాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలువలసిన కాలుతోనూ సమానము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం శ్రమ కాలంలో జీవిస్తున్నప్పుడు మనం ఆశ్రయించవలసిన వారు ఎవరంటే విశ్వాసముతో ఉంటున్న ఆత్మీయులను, విశ్వాసం కలిగి ఉంటున్న సేవకులను, విశ్వాసంతో పనిచేస్తున్న పరిచారకులను మనము ఆశ్రయించాలి. అప్పుడు మనకు పరిశుద్ధాత్ముని ద్వారా ఆదరణ, నెమ్మది, సమాధానం దొరుకుతుంది. కానీ మనం శ్రమకాలంలో ఉన్నప్పుడు అవిశ్వాసులతో కనుక ఆశ్రయం పెట్టుకున్నామంటే అది ఎలా ఉంటుందో తెలుసా? విరిగిన పళ్ళతోనూ కీలువలసిన కాళ్ళతోనూ సమానం. ఎందుకు ఉపయోగపడవు ఇవి? ఎందుకు ఉపయోగపడవు? వారు కూడా ఎందుకు ఉపయోగపడరు? అందుకే దేవుని బిడ్డలారా, శ్రమలలో తొందరపడి ఎవరిని పడితే వారిని ఆశ్రయించడం ద్వారా నీ శ్రమలు ఇంకా ఎక్కువైతాయి. కానీ కొద్దిగా ఆలోచించి నీవు శ్రమ కాలంలో విశ్వాస సహితమైన బిడ్డలను, విశ్వాసంలో ఎదుగుతున్న బిడ్డలను నువ్వు ఆశ్రయించి పరిశుద్ధాత్ముని ద్వారా నీవు ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం పొందుకునే విధముగా నీవు ఉండాలి. దేవుని బిడ్డ, జాగ్రత్త వహించి శ్రమలో నువ్వు నడుస్తున్నావేమో విశ్వాసం కలిగిన సేవకులను ఆశ్రయించు, విశ్వాసం కలిగిన పరిచారకులను ఆశ్రయించు, విశ్వాసం కలిగిన ఆత్మీయులను ఆశ్రయించు. వారి ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానంనిచ్చి, ఆలోచనిచ్చి నీ శ్రమలో నిన్ను గట్టిగా, ధైర్యముగా నడిపించేవాడే ఉంటున్నాడు. దేవుడు ఈ మాటలను నీ హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యానికి వందనాలు. ఎవరైతే శ్రమకాలంలో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారు విశ్వాసఘాతకులను ఆశ్రయించుకోకుండా విశ్వాసం కలిగిన సేవకులను ఆశ్రయించి, విశ్వాసం కలిగిన ఆత్మీయులను, విశ్వాసం కలిగిన పరిచారకులను ఆశ్రయించి పరిశుద్ధాత్ముని ద్వారా వారు ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం, మంచి ఆలోచన పొందుకునే విధముగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.